సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో రైతు బంధు కింద రైతుల అకౌంట్లోకి ₹1 మీకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి. తెలంగాణ సర్కార్ విడుదల చేసిన రైతు బంధు డబ్బులు రైతుల అకౌంట్లో జమ అయ్యాయి. అయితే ఒక్కో రైతుకు ఒక్కో విధంగా డబ్బులు పడ్డాయి. ఒక రైతుకు ₹1 మాత్రమే రైతు బంధు సాయం కింద డబ్బులు అందాయి. రాష్ట్ర సర్కార్ నుంచి ఇన్పుట్ సబ్సిడీ కింద ఈ డబ్బులు రైతుల అకౌంట్లో జమ అయ్యాయి. దీంతో ఆ రైతు ఒక్కసారి షాక్ అయ్యాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారులు ఇప్పటికే రైతుల బ్యాంక్ అకౌంట్లో రైతు బంధు డబ్బులు జమ చేస్తున్నామని చెప్తున్నారు. యాసంగి సాగు కోసం ఈ డబ్బులను విడుదల చేసింది. 5 ఎకరాల లోపు పొలం ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు సాయం లభిస్తుంది. అయితే హవ్వాడ మండలానికి చెందినటువంటి పాండురంగారెడ్డి అనే రైతుకు రైతు బంధు కింద ₹1 బ్యాంక్ ఖాతాలో జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో ఆ రైతు షాక్ అయ్యాడు. గత ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరాకి ఏడాదికి ₹10,000 అందించింది. ఈ డబ్బులు 2 విడతల్లో బ్యాంక్ ఖాతాలో జమ అవుతుండేది. అయితే యాసంగి సీజన్ మాత్రం రైతుకు ₹1 మాత్రమే లభించింది. నాకు 5 ఎకరాల పొలం ఉందని కేవలం ₹1 మాత్రమే జమ అయిందని పాండురంగారెడ్డి తెలిపాడు. అదే మండలంలో టంకర గ్రామంలో మరో రైతు ఆంజనేయులకు రైతు బంధు కింద ₹62 మాత్రమే లభించినట్టు తెలిపారు. 2 గుంటలకు ఇదివరకు ₹250 వచ్చేవి సదరు రైతు చెప్పారు. ఆయనకు మరో సర్వే నెంబర్లో 1.5 ఎకరాల పొలం ఉంది. దీనికి డబ్బులు రాలేదు. ఇలా చాలామంది రైతులకు ఇంకా రైతు బంధు డబ్బులు అందలేదని ఫిర్యాదు చేస్తున్నారు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.